నమస్తే, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అందుల క్రికెట్ కెప్టెన్ దీపిక విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం పవన్ తక్షణ స్పందన. మడకసిర నియోజకవర్గంలోని తమ్మలహెట్టి గ్రామానికి రోడ్ల నిర్మాణం కోసం 6.2 కోట్ల నిధులు మంజూరు. 18 నెలల పాలనలో పేదల కోసం 1 ఎకరా భూమి కూడా కొనుగోలు చేయలేదన్న మాజీ మంత్రి ధర్మాన. పేదలను కొట్టి పెద్దలకు పెంచడమే చంద్రబాబు నైజమని ధ్వజం. నరసాపురంలో డివిజన్ స్థాయి ఉద్యోగులు క్రీడా సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు వేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇటీవల వరల్డ్ కప్ సాధించిన భారత అందుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక చేసిన ఒక విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంటల వ్యవధిలోనే స్పందించి ఆమె స్వగ్రామానికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పరిపాలనలో తనదైన వేగాన్ని చూపిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. హేమావతి నుంచి తమ్మలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి 3.2 కోట్లు, గున్నేహళ్లి నుండి తమ్మలహెట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డుకు 3 కోట్లు అవసరమని అధికారులు నివేదిక సమర్పించారు. ఈ అంచనాలకు ఉప ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం తెలిపి మొత్తం 6.2 కోట్ల నిధులను మంజూరు చేశారు. అడిగిన వెంటనే హామీ ఇవ్వడమే కాకుండా గంటల వ్యవధిలోనే నిధులు మంజూరు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్ రిక్వెస్ట్ సార్, మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్డు లేదు. మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్న మేము పవన్ కళ్యాణ్ సార్ని మీట్ అయ్యాము. అందరితో చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు మాతో. అంటే మా నాన్న ఎలాగో మనతో మాట్లాడతారో అలాగే పవన్ సార్ మనతో మాట్లాడారు. అందరికీ అన్ని 16 ప్లేయర్స్ కూడా 5 lakh ఇచ్చారు మాకు. నిన్న నేను సార్కి, సార్ మా ఊరికి రోడ్డు లేదు సార్, మా ఊరు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే, సరే అమ్మా నేను చేపిస్తాను అన్నారు. ఒక్కరోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయింది. నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అంటే చాలా అవసరం మాకు. మా ఊరికి రోడ్ శాంక్షన్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ రుణం ఎప్పుడు మా మీద ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. తన రాజకీయ జీవితంలో సీఎం చంద్రబాబు ప్రజలకు, పేదలకు ఉపయోగపడే ఒక్క సంస్కరణ కూడా చేయలేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. 18 నెలల పాలనలో పేదల కోసం 1 ఎకరా భూమి కూడా కొనుగోలు చేయలేదు సరికదా, పేదలను కొట్టి పెద్దలకు పంచడమే నైజంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ శాఖపై సమీక్ష చేయడానికి 1.5 ఏళ్ల టైం తీసుకోవడమే సీఎం చంద్రబాబుకు పేదల పట్ల, వారి సంక్షేమం పట్ల ఉన్న తీరుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. 1977 తర్వాత రాష్ట్రంలో రైతులకు జగన్ ప్రభుత్వంలోనే మేలు జరిగిందన్న ధర్మాన 2020లో జగన్ తీసుకొచ్చిన భూ సంస్కరణల వల్లే పేదలకు మేలు జరిగిందని చెప్పుకొచ్చారు. భూమికి సంబంధించినటువంటి ఇతర సమస్యలు కోకొల్లలుగా మిగిలిపోయినాయి. ఉదాహరణకు ఎవరి భూమి ఏదో గుర్తించలేనటువంటి పరిస్థితి, ఆ వివాదం కోర్టుల్లో సంవత్సరాల తరబడి నడుస్తూ ఉండడం, తద్వారా ఈనాడున్నటువంటి వ్యవస్థలో ధనవంతుడికి మాత్రమే సరైనటువంటి న్యాయం లభించేటువంటి పద్ధతులు నెలకొన్న నేపథ్యంలో కోర్టుల్లో దశాబ్దాల తరబడి వివాదాలని పరిష్కరించుకోలేక, విసిగిపోయి పెట్టుబడి పెట్టలేక కారు చౌకగా భూములు అమ్మేసేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా నెలకొంది. అనేకమైనటువంటి భూములు ఎవరివో తెలియనటువంటి పరిస్థితి. ఉదాహరణకు చుక్కల భూములు. ఏమిటి చుక్కల భూములు? బ్రిటిషర్సు 100 సంవత్సరాల క్రితము
ఈ రాష్ట్రంలో సర్వే నిర్వహించినప్పుడు ఆనాడు భూమి కలిగినటువంటి భూమి కలిగినటువంటి రైతు తెలియకో అమాయకత్వం వలనో ఆబ్సెంట్ అవ్వడం వలనో వారు సర్వే చేసినప్పుడు చుక్కలు పెట్టేశారు ఆ భూమి ఎవరిదో తెలియక. అదంతే, అప్పటి నుంచి మళ్ళీ సర్వే జరగలేదు. చుక్కల భూములని ఆ భూములేమో ఎవరికి హక్కులు ఇవ్వబడలేదు, ఆ ఆస్తి మీద ప్రభుత్వం బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇవ్వబడలేదు, అలాగ ఉండిపోయినాయి. అలాగలే లంకల్లో ఇచ్చినటువంటి భూములకి పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. అనాధీనం అనేటువంటి భూములు ఆ ఖాతాలో అనాధీనం అని రాశారు అంతే. ఆ రైతే గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి దాన్ని పండించుకుంటున్నాడు, వాళ్ళకి పట్టాలు ఇవ్వరు. ఇలాంటివేవి పేదవాళ్ళకు సంబంధించినటువంటి నిర్ణయాలు మళ్ళీ మధ్యన జరగల. ఆ ముందు జరిగినటువంటి పేదవాళ్ళకు జరిగినటువంటి రెవెన్యూ సంస్కరణలో పేదల వైపు ఇచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే దాని తర్వాత ఎవరు ఏమి చేపట్టలే. 19లో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంటే మేమందరం క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, మళ్ళీ పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణల్ని చేపట్టింది. ఆ చుక్కల భూముల్ని 2019 వరకు నుంచి 12 సంవత్సరాలు అంతకుముందు ఆ భూమి పైన ఉన్నటువంటి రైతులకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఇది ఒక గొప్ప నిర్ణయం. 100 సంవత్సరాలు పరిష్కరించబడినటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల జరిగింది. అది ఎవరికి నష్టం? దీనివల్ల ఆ బ్యాంకుల్లో ఆ ఆస్తిని బ్యాంకుల్లో కుదురుపెట్టడానికి అవకాశం వచ్చింది, పెట్టుబడి వచ్చింది. ఆ పెట్టుబడి మార్కెట్లో మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి అవకాశం వచ్చింది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, కొంతమందికి ఉపాధి లభించింది. ఈనాడు ప్రభుత్వం అందిస్తున్న సహాయం వాళ్ళకి అంతూ ఉంది. ఏమిటట ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అభ్యంతరం? నేను ముందే చెప్పాను, 52 నుంచి భూములు ఇచ్చినప్పుడు, మొదటిసారి భూములు పంపిణీ బీదవాళ్ళకి చేసినప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించింది? భూమి ఇద్దామని ఇచ్చింది. అంటే సాగు చేసుకునే హక్కు, అమ్ముకునే హక్కు అన్నీ ఇచ్చింది, హోదా పెంచాలని. కానీ ఆవేళ అజ్ఞానం ఉండడం వలన, చైతన్యం లేకపోవడం వలన, సమాజంలో ఇతరుల పెత్తనం బాగా సాగుతున్న రోజుల్లో ఆ భూమి ఆ నిరుపేద నిలుపుకునే పరిస్థితి లేదు కనుక 54లో అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పారు. 77లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ని తెచ్చి అమ్మడానికి కొనడానికి వీల్లేదని పెట్టారు. కానీ ప్రభుత్వ ఆలోచన మాత్రం అన్ని హక్కులతో కలిపి వాడి హోదా పెంచాలన్నదే ఒరిజినల్ ఆలోచన ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం. 52 తర్వాత ఈవేళ అంటే 19లో ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడు మేమందరం భూమి పొందినటువంటి బీదవాళ్ళందరం పిల్లలను చదువుకునే అవకాశం వచ్చింది. ఈ 70-80 సంవత్సరాల్లో అనేక ఉపాధి మార్గాలు వచ్చాయి. దానికి పెట్టుబడి అవసరం పడుతుంది. మా దగ్గర ఉన్నటువంటి భూమి కేవలం వ్యవసాయం తప్ప ఇతర అవసరాలకు పనికిరావడం లేదు. మాకు అది అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే అవసరమైన దగ్గర అమ్ముకుని ఆ పెట్టుబడిని మా పిల్లల యొక్క ఇతర ఉపాధి అవకాశాల కోసం పెట్టుబడి పెట్టే వీలు పడుతుందని చెప్పి కోరితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దానికి పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. తమిళనాడు వెళ్ళాం, స్టడీ చేసాం. కర్ణాటక వెళ్ళాం, స్టడీ చేసాం. అన్ని రాష్ట్రాల్లో కొంత భూములు ఇచ్చినటువంటివి క్రయ విక్రయాలు జరపడానికి అవకాశం ఇచ్చిన సందర్భంలో మన రాష్ట్రంలో కూడా ఈ దృష్టిలో పెట్టుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని వైన్ కళాశాల పీజీ క్యాంపస్ గ్రౌండ్ లో నర్సాపురం డివిజన్ స్థాయి ఉద్యోగుల క్రీడల పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు తమ విధులతో పాటు క్రీడా పోటీల్లో పాల్గొనడం వలన వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందుతుందని అన్నారు. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు. జిల్లాలోని భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెంలలో డివిజన్ స్థాయి క్రీడా సంబరాలను ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, తహసీల్దార్లు ఐతం సత్యనారాయణ, రాజ్ కిషోర్, ఎంపీడీఓలు, వివిధ శాఖల డివిజన్ మండల స్థాయి అధికారులు, ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి గోదావరి క్రీడా ఉత్సవాల పేరుతో ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అన్ని డివిజన్లలో కూడా ముఖ్యంగా భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం డివిజన్స్లో పెద్ద ఎత్తున ఈ క్రీడా
సంబరాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి దాదాపు 3,500 మంది గవర్నమెంట్ స్టాఫ్ ఈ స్పోర్ట్స్కి ఎన్రోల్ చేసుకున్నారు. దాదాపు అన్ని మ్యాచెస్ కూడా క్రికెట్ కానీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, టెన్నికాయిట్, వాలీబాల్ ఇలా దాదాపు 7-8 స్పోర్ట్స్లలో మనం ఈ కాంపిటీషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఒక స్ట్రెస్ అనేది రిలీఫ్ చేయడం కోసం, ఒక ఫిట్నెస్ మీద అవగాహన కోసం ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలనే ఉద్దేశంతో అందరికీ కూడా స్పోర్ట్స్ మీద ఒక అవగాహన, అదేవిధంగా ఒక టీమ్ స్పిరిట్ రావాలని చెప్పి ఉద్దేశంతో ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఖచ్చితంగా ఉద్యోగస్తులలో కొంత స్ట్రెస్ రిలీఫ్ కావడం, అదేవిధంగా ఫిట్నెస్ కూడా పెంచుకోవడానికి కొంత ఈ హ్యాబిచువేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి పొటెన్షియల్గా సోర్స్గా ఉంటుందని భావిస్తూ కలెక్టర్ గారు ఇది స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు చూస్తే దాదాపు 1,100 మంది ఉమెన్ ఎంప్లాయీస్ ఎన్రోల్ చేసుకోవడం ఒక మేజర్ హైలైట్. దాంట్లో ముఖ్యంగా మెప్మా నుంచి, ICDS నుంచి, అదేవిధంగా DRDA నుంచి చాలా పెద్ద ఎత్తున స్టాఫ్ ఎన్రోల్ చేసుకున్నారు. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పాలు పంచుకోవడం వల్ల ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కూడా ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరెవరో తెలియని సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ అన్ని క్యాడర్స్ నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక టీమ్ స్పిరిట్ అనేది ఫామ్ అవుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ గుడ్ అడ్మినిస్ట్రేషన్కి ఒక మంచి తొలి అడుగుగా ఇది అవుతుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు స్టాఫ్ అందరికీ కూడా ఒక మంచి ఎన్వైరన్మెంట్లో ఇది పార్టిసిపేట్ చేస్తూ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. వేరేవండి, వీటికి ఇది సంబంధం లేదు. ఇది 2 లెవెల్స్లో జరుగుతున్న గేమ్. ఫస్ట్ ఇది డివిజన్ స్థాయిలో జరుగుతుంది. డివిజన్ స్థాయిలో ఇంటర్ డిపార్ట్మెంటల్ మ్యాచెస్ జరుగుతాయి. దీంట్లో బెటర్గా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ అందరూ డిపార్ట్మెంట్ వారీగా జిల్లా స్థాయికి వస్తారు. ఇక్కడ మేము చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ RDOs, అక్కడ ఉన్న లోకల్ స్టాఫ్, మండల్ లెవెల్ స్టాఫ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ వాళ్ళు పూల్ చేసుకున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా CSR తరఫున మన RDO గారు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఈ ఎక్విప్మెంట్ మొబిలైజ్ చేసుకున్నాము. జిల్లా స్థాయికి వచ్చేసరికి ఖచ్చితంగా కలెక్టర్ గారు కొంత ఫండ్ శాంక్షన్ చేశారు. దాని ద్వారా మనం స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ జిల్లా స్థాయి వరకు మనం కొనుక్కొని ప్లేయర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సెల్ఫ్ ఇనిషియేటివ్, గవర్నమెంట్ ఎంప్లాయీసే అందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని కాంట్రిబ్యూట్ చేసుకున్న కాంపిటీషన్. అవన్నీ ఇప్పుడు దానికి సంబంధం లేదండి. ఇది బికాజ్ ఇది ఈజ్ అ వెరీ డిఫరెంట్ కాంపిటీషన్. దానికి సంబంధం లేదు. ఇది మేము ఇంటర్నల్ గవర్నమెంటల్గా మనము గవర్నమెంట్ పర్మిషన్ పక్కన పెట్టేస్తే డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్, ఇది అంటే కలెక్టర్ గారి ఇనిషియేటివ్. ఎందుకంటే ఫిట్నెస్ కోసం చేయాలి, ప్రెషర్ తగ్గించాలి, మన స్టాఫ్కి కొంత ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి ఇది మనం తీసుకున్న డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకున్న ఇనిషియేటివ్. అర్థం అందరికీ దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.